గంగా మాతాకి జై. అయితే మహాత్ములందరూ గోదావరి పరిక్రమ చేస్తున్నప్పుడు ఇక్కడ అందరూ గంగా హారతి తీయడానికి మహాత్ములందరూ వచ్చినారు. కావున ఆ సందర్భంలో వచ్చే దగ్గర అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి ముంగట ఆయన ఇక్కడ ఏదో అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి రూపం ఉంది. కావున ఈ మహాత్ములు ఎక్కడెక్కడికి బాగా దూరం నుంచి వచ్చినారు. ఇక్కడ కళ్ళగడంగానే ఆరతి అమ్మవారు చెప్పినట్టు అక్కడ ఏదో భూమిలో ఏమో ఉన్నదని చెప్పినట్టు సలాచన కాకుండా పరివారము అదే అదంగానే అక్కడ ఉంది అనే ఒక దివ్య భావనతోని అమ్మవారి యొక్క శక్తి అక్కడ పోచమ్మ దగ్గరికి రాగానే ఊరి గ్రామదేవతను మొక్కిన తర్వాత అక్కడ అనిపించింది ఇక్కడ ఏదో అద్భుతమైనటువంటి మా కొరడి గణపతి ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది అన్నటువంటి సందేశ భావనం అనేది కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతోని మీ ఊరందరి ఐక్యత్వంతో ఈ పూజని నిర్వహించాలా వీళ్ళు చెయ్యాలని అక్కడ మందిరం నిర్మలించాలని మా మనసు పూర్తితోని మహాత్ములు ఇక్కడ చెప్పుల సత్పురుషులు పేగ ఎత్తు నుంచి దూరం నుంచి వచ్చారు. ఈ మహాత్ములు అయోధ్య నుంచి ఈ మహాత్ములు కానీ ఇలా చెప్పడం జరుగుతుంది. అందువల్లనే అక్కడ ఏదన్నా ఉంది అని మహాలక్ష్మి అమ్మవారు వాళ్ళకు చెప్పడం ద్వారా వాళ్ళు మాకు చెప్పినారు. నేను తెలుగులో మీకు ట్రాన్స్ఫర్షన్ చేస్తున్నాను. ఇది మహాత్ములు చెప్పిన యొక్క సందేశాన్ని మీకు నేను తెలుగులో చెప్పడం జరిగింది. మీ ములుగురు గ్రామానందరికి ప్రజలకి ముల్కల్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా మార్పులందరి మహాత్ములందరి ధన్యవాదాలు. మేము పోతూ ఉండగా ఒక్క నిమిషం అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారికి పోచమ్మ అమ్మవారికి తీసుకున్న తర్వాత ఇక్కడ అనే అద్భుతమైనది ఏదో కనిపిస్తున్నట్టున్నది. కాబట్టి మీ అందరికీ నమస్కారం.